రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎట్టకేలకు గుంటూరు చేరుకున్నారు. వరుస ఆటంకాల తర్వాత ఇంటికి చేరారు అంబటి రాంబాబు. అంబటికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. నిన్న రాజమండ్రి జైలు నుంచి బెయిల్పై విడుదలైన అంబటి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి ర్యాలీగా వస్తుండగా 3 చోట్ల ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ నిర్వహించకుండా ఇంటికి వెళ్లాలని సూచించారు. వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఎక్కడికక్కడ వారిని పోలీసులు అడ్డగించారు. అంతకుముందు గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ దగ్గర అంబటిని అడ్డగించారు. హైవేపై ర్యాలీగా వెళ్లకూడదని పోలీసులు చెప్పారు. అయితే అభిమానులతో ర్యాలీగానే వెళ్తానని అంబటి వాదించారు. కాజా వద్ద రోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో పోలీసులు అంబటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసుల తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వెనకాల అభిమానులు వస్తే తప్పేంటని ప్రశ్నించారు. తన వెంట జనం రాకూడదా అని నిలదీశారు. పోలీసుల దౌర్జన్యం ఏంటని మండిపడ్డారు. తన ఆఫీసు, ఇల్లుపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఏమయ్యారన్నారు.